అవిశ్వాసం ప్రవేశపెట్టాల్సినంత దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో లేవని మంత్రి ధర్మాన అన్నారు. అడ్డదారిలో అధికారం కోసమే అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ప్రధాని పదవిని తృణప్రాయంగా త్యజించిన సోనియాను జగన్ విమర్శించడం తగదన్నారు. తెచ్చి పురుగులు పట్టిపోయినాయి, దానికి అవిశ్వాసమా? బియ్యం గింజలు పురుగులు పట్టేస్తే సంబంధిత అధికారి ఎవడో తహసీల్దార్ ఉంటాడు, డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు, కాకపోతే ఇంకెవడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు, కదా గోడౌన్ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఎవడు బాధ్యత అయితే వాడిని శిక్షించడానికి జిల్లాలోనే ఒక అధికారి ఉంటాడు, రెక్టిఫై చేస్తాడు. దానికి అట్లాంటి తీసుకొచ్చి అవిశ్వాసం దీని మీద అని చెప్తే ఏం అర్థం ఉంది అని అంటుంది. ఆనాడు 45 లక్షల టన్నులు బియ్యం గింజలు ఇస్తే కూలీలకు చేర్చలేదు సరే కదా, కార్యకర్తలు తినేస్తే నిస్సహాయంగా పేదలందరూ రాష్ట్రంలో చూస్తూ ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండి నిస్సహాయంగా చేతులు ఎత్తేస్తారు. ఇవాళ మీరు చూడండి, ఎక్కడైనా ఎన్ఆర్ఈజే మీద ఈనాడు ఒక ఆరోపణ ఉందంటే, ఒక కూలీ తను పని చేస్తున్నప్పుడు తక్కువ గంటలు చేసి ఎక్కువ కూలి తీసుకుంటున్నాడని ఎవరైనా చెప్పగలరు కానీ, ఒక కాంగ్రెస్ కార్యకర్త తినేస్తున్నాడని కానీ, ఒక కాంగ్రెస్ నాయకుడు తినేస్తున్నాడు కానీ ఎక్కడైనా రాష్ట్రంలో ఆరోపణ మీరు చేయగలరా అని అడుగుతున్నాను నేను. ఇది మీకు మాకు ఉండేటువంటి తేడా, సమర్థత, ఇదని మీకు మనవి చేస్తున్నా. మీరు చెప్పండి, ఏ విషయంలో మీరు ఈ అవిశ్వాసం పెట్టగలిసినామని మీకు సింపుల్ కారణం ఇంకేం లేదు. నేను కాంగ్రెస్ కు వ్యతిరేకనంటే నేను కాంగ్రెస్ కు వ్యతిరేకని చెప్పి సహజంగా కాంగ్రెస్ కు ఉండేటువంటి ఒక అధికార పార్టీకి ఉండే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుని సంపాదించాలన్న దుగ్ధ తప్ప ఈ సందర్భం ఏమైనా ఉందా?